With much gratitude to God, we bring forth this production, Beauty Heals. Beauty excites, beauty unites, beauty thrills, beauty electrifies. But the best thing about beauty is it heals. సేవా భాగ్యపురాసి సేవా భాగ్యపురాసి తకట ధీం తకట తక తక దిన ధీ తకట తకట తక తక దిన తకట తకట ధీ తత్రకడుం 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 తదింకటకతాం 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 ఎవరు సేవా భాగ్యపురాసి ఎవరు సేవా భాగ్యపురాసి ఈ సంఘమును స్థాపించిన వారెవరు ఈ సంఘమును స్థాపించిన వారెవరు పరుల సేవయే పరమావధి అని తన సౌఖ్యము నెంచని వారలెవరు పరుల సేవయే పరమావధి అని తన సౌఖ్యము నెంచని వారలెవరు ఎవరు సేవా భాగ్యపురాసి సహకారం అందకున్నను సమస్యలందు చిక్కుకున్నను సహకారం అందకున్నను సమస్యలందు చిక్కుకున్నను విద్య గరపి మహిళల బ్రతుకులు తీర్చిన వారలెవరు విద్య గరపి మహిళల బ్రతుకులు తీర్చిన వారలెవరు శోధనలో కాలిపోవచ్చు స్వర్ణము ఓలే పరిశుద్ధమగుచు శోధనలో కాలిపోవచ్చు స్వర్ణము ఓలే పరిశుద్ధమగుచు మాతృప్రేమను పంచిన వారలెవరు మాతృప్రేమను పంచిన వారలెవరు ఎవరు సేవా భాగ్యపురాసి కష్టములు నష్టములు వ్యాధులు బాధలు విమర్శలు విద్రోహములు కష్టములు నష్టములు వ్యాధులు బాధలు విమర్శలు విద్రోహములు విశ్వాసమును సడలనీయక ముందుకు నడిచినదెవరు విశ్వాసమును సడలనీయక ముందుకు నడిచినదెవరు ఎవరు 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 వారే జ్ఞానమ్మా ఎవరు 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 వారే జ్ఞానమ్మా అరుణ గుణశీల పావన జపమాల ప్రభు ప్రేమ జ్వాల కరుణ
జపమాల అఖిల గుణశీల పావన జపమాల ప్రభు ప్రేమ జ్వాల కరుణాల వాల ప్రభు ప్రేమ జ్వాల కరుణాల వాల ప్రేమాస్పద వర జ్ఞానం ప్రియ దైవజనులారా, మా మద్రాసు సభ స్థాపకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి 150వ వర్ధంతి సందర్భముగా మేము ఈ సంవత్సరమంతయు కూడా దివ్యవాణి టీవీ ద్వారా దేవునికి కృతజ్ఞతా బలిపూజ సమర్పించడానికి నిర్ణయించాము. జ్ఞానమ్మ గారి యొక్క జీవిత చరిత్రను ప్రతి సోమవారము దివ్యబలి పూజయందు ప్రదర్శిస్తున్నాము. విశ్వాసముతో మీరందరూ దైవ సేవకురాలు జ్ఞానమ్మ గారికి పునీత పట్టం పొందేలాగున ఈ దివ్యబలి పూజలో ప్రార్థించమని మిమ్మందరినీ కోరుచున్నాము. మొట్టమొదటిగా పునీత పట్టం కొరకు మనమందరము కలిసి ప్రార్థించుదాం. దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ స్వార్థానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహముతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబంధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకిత భావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణిక్యత, చదువు సంధ్యలు లేక సర్వ విధాల వెనుకబడి ఉన్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, స్వార్థ ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవ, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసినదిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్య వరములను ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావముతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. పూజకు పువ్వులు కోసుకొని నీ మెడలో మాలగా వేయాలని, పూజకు పువ్వులు కోసుకొని నీ మెడలో మాలగా వేయాలని, నీ ఒడినందుకోవాలని, నీ ఒడినందుకోవాలని నీ గుడి ముందే నిలచితిని. దేవా కోవెల తలుపులు తీయవా, దేవా దరిశన వరములు ఇయ్యవా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం, విజయనగరం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు
శ్రీ గోపు శౌరిరెడ్డి మరియు కుటుంబ సభ్యులు. కీర్తిశేషులు అన్నమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం గన్ ఫౌండరీ విచారణ. శ్రీ ఏరువ ఇన్నారెడ్డి, శ్రీమతి శౌరీలమ్మ దంపతుల 68వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు వారి కుటుంబంలో మరణించిన ఏరువ జోజిరెడ్డి, టెక్లమ్మ, ఉడుముల ప్రకాష్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏరువ శ్రీవారెడ్డి, ఇన్నమ్మ, లూర్దిరెడ్డి, శౌరీలు, శ్రావ్యారెడ్డి, అనీష్ రెడ్డి, ఉడుముల ప్రకాష్ రెడ్డి, నిర్మలారెడ్డి, ఆశిష్ రెడ్డి, నిఖితారెడ్డి, మౌనిక్ రెడ్డి, గోపు ఇన్నారెడ్డి, సుశీలరెడ్డి, అఖిల్ రెడ్డి, ప్రియాంకారెడ్డి, అశ్వితారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చెన్నై మేత్రాసనం ఆవడి విచారణ. జాన్సన్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా దేవుడు వారికి నిత్య విశ్రాంతిని దయచేసి ఆయనను తన రాజ్యంలో చేర్చుకోవాలని మరియు కుటుంబ సభ్యులందరికీ దేవుడు నిత్యము తోడుగా ఉండి ఆయురారోగ్యములు దయచేసి ఎల్లవేళలా కాచి కాపాడాలని, వారి కుటుంబాన్ని 60 100 దీవించాలని జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం ద్వారా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. చెన్నై మేత్రాసనం కీలచెర్రి విచారణ. పూదోట తెరసలమ్మాల్ ఆశీర్వాదం గారి 95వ పుట్టినరోజు సందర్భంగా వీరి ఆత్మను దేవుడి నిత్య విశ్రాంతికి దయచేసి తన పరలోక రాజ్యంలో చేర్చుకోవాలని మరియు కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించి వారి అందరికీ తోడుగా ఉండాలని జ్ఞానమ్మ గారి ప్రార్థన ద్వారా దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. వెల్లూరు మేత్రాసనం క్రిస్టియన్ పేట్ క్వీన్ ఆఫ్ ఏంజల్స్ చర్చ్. రాజు, నిమ్మి, ప్రీతం, ఎడింజో, ఎడ్రిక్ జోలా కుటుంబంలో ఆ దేవాతి దేవుడు మదర్ జ్ఞానమ్మ గారి ద్వారా పొందిన మేలులకు కృతజ్ఞతగా మరియు రాబోయే రోజుల్లో ఆ దేవుడు వారిని నిండుగా మెండుగా దీవించి వారికి మంచి ఆయుర ఆరోగ్యములు దయచేయాలని దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారికి తొందరలో పునీత పట్టం చేకూరాలని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ మేత్రాసనం అల్వాల్ హోలీ ఫ్యామిలీ చర్చ్. సంతోష్, ఆర్తి, రోసం జెలికా ఏంజల్, జోషువా రేయన్ కుటుంబంలో జ్ఞానమ్మ గారి ద్వారా పొందిన మేలులకు కృతజ్ఞతగా మరియు రాబోయే రోజుల్లో ఆ దేవాతి దేవుడు వారికి మంచి ఆయురారోగ్యములు దయచేయాలని, పిల్లలకు మంచి జ్ఞానాన్ని దయచేయమని జ్ఞానమ్మ గారికి తొందరగా పునీత పట్టం చేకూరాలని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నగరంపాలెం విచారణ. నలమారి అగతమ్మ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గాలి శివకుమార్, శాంతప్రియ, పునీత్ నిహాల్, ఇన్నయ్య, సరోజ, రవికిరణ్, దివ్య, సిద్ధార్థులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రాతకాల దివ్య బలి పూజ సమర్పణకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా మనము మద్రాస్ మరియు విజయవాడ రీజన్ సెయింట్ అండ్ సిస్టర్స్ వారితో కలిసి మదర్ జ్ఞానమ్మ ప్రార్థన సహాయం ద్వారా మన జీవితాలలో ఎన్నో అద్భుతాలు జరగాలని, తిరుసభలో పవిత్రత జీవితానికి ఎందరో మంది పిలువబడాలని ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. అదేవిధముగా మన వ్యక్తిగత అవసరాలను కూడా మనల్ని ఎవరైతే ప్రార్థన సహాయాన్ని కావాలని అర్థించి ఉన్నారో వారందరినీ కూడా ఈ దివ్య బలి పూజలో గుర్తుంచుకొని ప్రత్యేకంగా ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరులారా, నేటి పట్టణాల్లో మనము వినబోయేటటువంటి సందేశం, యేసు ప్రభువు తాను ఒంటరి వాడను కాను, తండ్రి తనతో ఎల్లప్పుడూ ఉన్నాడు అనే సత్యాన్ని శిష్యులకి తెలియజేస్తున్నారు. జీవితంలో కొన్ని సమయాలలో మన నుండి మన వాళ్ళందరూ కూడా మనకి దూరం అవుతారు. పరిస్థితులు ప్రభావం వలన వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. యేసు ప్రభు జీవించినటువంటి కాలంలో ఎందరో మంది తనను అనుసరించినటువంటి శిష్యులు కూడా యేసు ప్రభుని వదిలి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే నీ యొక్క బోధన చాలా కఠినతరమైనదని ఒక సాకుని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ప్రభువుని విడనాడిపోతున్నారు. అయితే నేడు యేసు ప్రభు చెప్పేటటువంటి సందేశంలో శిష్యులు కూడా వారి జీవితంలో కొన్ని కష్టాలు ఎదురైనప్పుడు వారు ప్రభువును విడనాడి వెళ్ళిపోతారు. మనందరికీ తెలుసు, గుడ్ ఫ్రైడే రోజు మరియు శ్రమల కాలంలో శిష్యులందరూ కూడా యేసు ప్రభుని ఎప్పుడైతే ప్రధాన అర్చకులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా కలిసి అరెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ప్రభువును విడనాడి వెళ్ళిపోతున్నారు. కానీ ఆ కాలంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మరియ తల్లి తను ప్రేమించినటువంటి శిష్యుడు ఇద్దరు మాత్రం తన కఠినమైనటువంటి ఆ ప్రయాణంలో కూడా ప్రభువుతోనే ఉన్నారు. వీరందరికన్నా ముఖ్యముగా తండ్రి యేసు ప్రభుతో ఉన్నాడు. కాబట్టి ఈ సన్నివేశాలన్నీ కూడా మనం ధ్యానించుకున్నట్లయితే మనం కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడూ మనల్ని విడనాడడు. కాబట్టి యేసు ప్రభుతో కలిసి మనము కూడా నేను ఒంటరి వాడను కాను, నాతో నా దేవుడు నడుస్తున్నాడు అనే సత్యం మనకి అర్థమవుతుంది. మనం ధ్యానం చేస్తూ ఈరోజు దివ్య బలి పూజని మదర్ జ్ఞానమ్మ పేరున మనం అర్పించుకుంటున్నాము. కాబట్టి ఆమె జీవితంలో కూడా ఆమె విధవరాలైనప్పటికీ కూడా తను ఒంటరిగా ఏనాడు ఆమె అనుభవించలేదు. తన దేవుడు ఎల్లప్పుడూ తనతోనే ఉన్నాడనే దృఢ నమ్మకంతో ఆమె జీవితాన్ని జీవించింది. ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. సమాజం వ్యతిరేకించినా కూడా తను దేవుని శక్తితోనే ముందుకు వెళ్ళింది. కాబట్టి ఇన్ని సన్నివేశాలు, ఇన్ని సందర్భాలన్నీ కూడా మనం గుర్తుంచుకొని ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే, నా కష్టకాలంలో నేను నిజముగా నా తండ్రి నాతో ఉన్నాడా అనే సత్యాన్ని గ్రహించి జీవించినాను, లేక నేను ఒంటరినే, నా వల్ల కాదు అని నిరాశ నిస్పృహలకు గురై నేను జీవితం మీద విరక్తి చెంది ఉన్నాను. మనము చేసినటువంటి ఇలాంటి నమ్మకము లేనటువంటి కార్యాలన్నింటినీ కూడా ఒకసారి తలంచుకొని ప్రభు క్షమాపణ కోరుతూ ధైర్యాన్ని దయచేయమని ప్రార్థించుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరే మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ పవిత్రాత్మ శక్తిని మాకు దయచేయమని మేము ప్రార్థించున్నాము. పవిత్రాత్మ వర సహాయమున మీ సంకల్పమును మా మనస్సులలో నిలుపుకొని విశ్వాసపాత్రముగాను పట్టుదలతోనూ భక్తివంతమైన జీవిత విధానము ద్వారా దానిని వెల్లడించినట్లు మాకు సహాయపడుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీరు విశ్వాసులైనప్పుడు పవిత్రాత్మను పొందితిరా? అపోస్తుల కార్యములు
19వ అధ్యాయము వచనములు 1 నుండి 8 వరకు. అపోల్లో కొరింథులో ఉండగా పౌలు ఎగువ ప్రదేశముల మీదుగా పోవచ్చు ఎఫెస్సు చేరుకొనెను. అక్కడ అతడు కొందరు విశ్వాసులను చూచి వారితో, మీరు విశ్వాసులైనప్పుడు పవిత్రాత్మను పొందితిరా అని ప్రశ్నించెను. అందుకు వారు, పవిత్రాత్మ ఉన్నాడన్న విషయము మేము విననైనలు లేదు అని పలికిరి. అటులైన ఎట్టి బప్తిస్మమును మీరు పొందితిరి అని పౌలు వారిలను అడుగగా, యోహాను బప్తిస్మమును అని వారు జవాబిచ్చిరి. అప్పుడు పౌలు, యోహాను తన తరువాత రాబో వ్యక్తి అయిన యేసునందు విశ్వాసముంచుడు అని ప్రజలకు చెప్పుచు వారికి పాప పశ్చాత్తాపమును సూచించు బప్తిస్మమును ఒసగెను. వారు అది విని యేసు ప్రభు పేరిట జ్ఞానస్థానమును పొందిరి. పిదప పౌలు వారిపై చేతులు ఉంచగా పవిత్రాత్మ వారిపై వేంచేసెను. అప్పుడు వారు భాషలలో మాట్లాడుచు ప్రవచింప ఆరంభించిరి. వారు రమారమి 12 మంది. పౌలు ప్రార్థనా మందిరములోనికి వెళ్ళి 3 మాసముల వరకు ధైర్యముగా ప్రజలతో మాట్లాడుచు తర్కించుచు దేవుని రాజ్యమును గూర్చి వారికి నమ్మకమును కలిగింప ప్రయత్నించుచుండెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. లోకములోని రాజ్యములారా, లోకములోని రాజ్యములారా, దేవుని స్తుతించి పాడుడు, దేవుని స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు, అతనిని కీర్తింపుడు. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెల్లాచెదరు అగుదురుగాక, ఆయనను ద్వేషించువారు పారిపోవుదురుగాక, ఆయన వారిని పొగవలే చెదరగొట్టునుగాక, నిప్పు ఎదుట మైనము వలె దేవుని ఎదుట దుష్టులు కరిగిపోవుదురుగాక. అందరూ లోకములోని రాజ్యములారా, లోకములోని రాజ్యములారా, దేవుని స్తుతించి పాడుడు, దేవుని స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు, అతనిని కీర్తింపుడు. కానీ నీతిమంతులు దేవుని గాంచి సంతసింతురు, వారు మహా ఆనందము చెందుదురుగాక. ప్రభువు మీద పాటలు పాడుడు, ఆయన నామమును కీర్తింపుడు. మేఘములపై స్వారీ చేయు దేవునికి మార్గము సిద్ధము చేయుడు. ఆయన పేరు ప్రభువు, ఆయనను చూచి సంతసింపుడు. అందరూ లోకములోని రాజ్యములారా, లోకములోని రాజ్యములారా, దేవుని స్తుతించి పాడుడు, దేవుని స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు, అతనిని కీర్తింపుడు. పవిత్ర మందిరమున వసించు దేవుడు అనాథలకు తండ్రి, వితంతువులకు ఆదరువు. దేవుడు ఒంటరి వానికి ఇంటిని ఒసగును, బందీలకు చెర నుండి విడిపించి వృద్ధిలోనికి తెచ్చును. అతని మీద తిరుగుబాటు చేయువారు మాత్రము మరుభూమిలో వసింపవలెను. అందరూ లోకములోని రాజ్యములారా, లోకములోని రాజ్యములారా, దేవుని స్తుతించి పాడుడు, దేవుని స్తుతించి పాడుడు, అతనిని కీర్తింపుడు, అతనిని కీర్తింపుడు. తేనెలూరి ప్రభుని మాటలు, జీవమసగు దివ్య పలుకులు. తేనెలూరి ప్రభుని మాటలు, జీవమసగు దివ్య పలుకులు. వినరండి కనరండి, వినరండి కనరండి, వాక్యానుసారం నడువగరండి, వాక్యానుసారం నడువగరండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక.
యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయము 29వ వచనం నుండి 33వ వచనం వరకు. అందుకు యేసు శిష్యులు, ఇప్పుడు మీరు దృష్టాంతములతో కాక స్పష్టముగా మాట్లాడుచున్నారు. మీరు సర్వజ్ఞులనియు ఒకరు మిమ్ము అడుగనవసరము లేదనియు ఇప్పుడు మేము గ్రహించితిమి. అందుచే మీరు దేవుని నుండి బయలుదేరి వచ్చిన వారని మేము విశ్వసించుచున్నాము అనిరి. అప్పుడు యేసు, ఇప్పుడు మీరు నన్ను విశ్వసించుచున్నారా? ఇదిగో, మీరు నన్ను ఒంటరిగా వదిలి చెల్లా చెదరై ఎవరి ఇంటికి వారు పారిపోవు గడియ వచ్చుచున్నది. అది వచ్చియే ఉన్నది, కానీ నేను ఒంటరిగా లేను. ఎలైనా తండ్రి నాతో ఉన్నాడు. మీరు నా యందు శాంతిని పొందుటకు మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. లోకమున మీరు కష్టముల పాలగుదురు, కానీ ధైర్యము వహింపుడు, నేను లోకమును జయించితిని అని చెప్పెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనం విన్నటువంటి ఈ సువిశేష పట్టణంలో యేసు ప్రభువు ప్రధానముగా తను ఒంటరి వాడను కాను అనేటటువంటి సత్యాన్ని మనకి తెలియజేస్తున్నారు. తనతో తండ్రి దేవుడు నిరంతరం వాసమై ఉన్నాడు అనే సత్యాన్ని కూడా మనకి బోధిస్తున్నారు. యేసు ప్రభు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆ 3 సంవత్సరాలు తను వాక్పరిచర్య చేసినటువంటి ఆ 3 సంవత్సరాలని పరిశీలించినట్లయితే తనకు వ్యతిరేకముగా పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అందరూ కూడా ఈయనని ఏ తప్పులో ఇరికించి ఆయనని వదిలించుకుందామనేటటువంటి కక్షతోని ఆయనని ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నారు. ఒకవైపు వీరు ఇలా ఉండగా శిష్యులు కూడా ఎన్నో అద్భుతాలు చూసినా కూడా వారిలో కూడా సంపూర్ణ విశ్వాసం అనేది ఇంకా దృఢపడలేదు. తర్వాత వాళ్ళకి యేసు ప్రభు తను వాక్పరిచర్య చేసినటువంటి విధానం అన్నీ కూడా ఉపమాన రీతిలో ఉండడం ద్వారా అందులో ఉన్నటువంటి లోతైన అర్థాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. చివరిలో వాళ్ళు, ఇప్పుడు మాకు మీరు ఏ దృష్టాంతములు కాకుండా నేరుగా మీరు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు మాకు అర్థమవుతుంది అనే విషయాన్ని వాళ్ళు చెప్తూ, మేము నిన్ను విశ్వసిస్తున్నామని వాళ్ళు విశ్వాస ప్రకటన కూడా చేస్తూ ఉన్నారు. ఈ విశ్వాస ప్రకటన చేసిన తర్వాత యేసు ప్రభు వాళ్ళకి నిజమైనటువంటి తనకు జరగబోయేటటువంటి ఆ కష్టాలు అనేటటువంటి శ్రమలు అనేటటువంటి అన్నీ కూడా తను తెలిసిన తర్వాత, మీరు కూడా ఇలాంటి వాటికి గురవుతారు, మీరు నన్ను విడనాడి వెళ్ళిపోతారు. మనందరికీ తెలిసిన విధముగా యేసు ప్రభు ఎప్పుడైతే ఓలీవ్ తోటలో అరెస్ట్ చేయబడినారు, వీరందరూ కూడా యేసు ప్రభువును వదిలి వెళ్ళిపోతారు. యేసు ప్రభు చెప్పినటువంటి వాక్యం అక్కడ నెరవేరుతూ ఉంది. అదే విధముగా పీటర్ విషయంలో కూడా, పేతురు గారి విషయంలో కూడా తను చెప్పినటువంటి వాక్యం నెరవేరుతూ ఉంది. అయినా కూడా మీరందరూ ఈ లోకము మొత్తము కూడా నన్ను విడనాడినా నేను ఒంటరి వాడను కాను, తండ్రి నాతో ఉన్నాడు అనే సత్యాన్ని ప్రభు ధృవీకరిస్తూ ఉన్నారు. ఈ సన్నివేశాన్ని మన జీవితాలు వ్యక్తిగతంగా పరిశీలించినట్లయితే, నీవు దేవుని యందు సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు ఇతరులు ఏ విధముగా నిన్ను విడనాడినా, ఎన్ని రకాలుగా నిన్ను కష్టపెట్టినా కూడా నీ విశ్వాసం దృఢముగా ఉంటుంది. నీవు నీ దేవునితో ఉన్నావు అనేటటువంటి అభయం నీకు తెలుస్తూ ఉంది అనే సత్యాన్ని యేసు ప్రభు మనకి ఈరోజు తేటతెల్లం చేస్తూ ఉన్నాడు. ఈ సన్నివేశాన్ని మనము ఈరోజు జ్ఞాపకార్థముగా మదర్ జ్ఞానమ్మ జీవితాన్ని కూడా ఒకసారి తెరిచి చూచినట్లయితే, ఆమె కూడా ఒంటరి జీవితాన్ని అనుభవించింది. తన భర్త మరణించడంతోని విధవరాలుగా తన జీవితాన్ని జీవిస్తుంది. నేను ఒంటరి దాన్ని అయిపోయాను అనేటటువంటి స్థితికి ఆమె గురి అయినప్పటికీ కూడా
నేను ఒంటరి దానను కాను, ఎందుకంటే నేను విశ్వసించినటువంటి నా దేవుడు నాతో నిరంతరం నడుస్తూనే ఉన్నాడు అనే సత్యాన్ని ఆమె హృదయంలో పదిలపరుచుకుంది. కాబట్టి ఆమె దేవుడు తన ప్రణాళిక ప్రకారం చేసినటువంటి ఆ జీవితాన్ని జీవించగలిగింది, సంపూర్ణం గావించగలిగింది. తన బిడ్డలతో పాటు దేవుడు వసగిన బిడ్డల్ని కూడా తండ్రి సమక్షానికి చేర్చగలిగింది. నీవు ఎప్పుడైతే ఈ సత్యాన్ని నీ హృదయంలో పదిలపరుచుకుంటావో, నేను విశ్వసించిన దేవుడు నాలో జీవిస్తాడు, నాతో నడుస్తాడు, నేను ఒంటరి దానను కాను అనే సత్యాన్ని నీవు దృఢముగా నమ్మినప్పుడు దేవుని ప్రణాళిక నీలో నెరవేరుతూ ఉంది. మరియ తల్లి జీవితాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే, దేవుని చిత్తాన్ని స్వీకరించినటువంటి మరియ తల్లి తను ఒంటరి దానను కాను, ఎందుకంటే తండ్రి దేవుడు ఆత్మ సర్వేశ్వరుడు, సుధుడైన సర్వేశ్వరుడు తనలో జీవిస్తున్నాడనే సత్యాన్ని ఆమె లోతుగా ధ్యానించుకొని దాని మీద జీవించింది. కాబట్టి ఆమె ఏ రోజు కూడా ఈ లోకంలో ఒంటరిగా ఆమె ఫీల్ అవ్వలేదనే విషయాన్ని మనం గమనించాలి. జోజప్ప గారు మరణించిన తర్వాత కూడా మరియ తల్లి యేసు ప్రభుని అంటుపెట్టుకొని గమనించుకొని తన కుమారుడు తనతో ఉన్నాడనే సత్యాన్ని జీవిస్తూ, మరి ముఖ్యమైనటువంటి ఘటనలు అన్నిటిలో కూడా మరియ తల్లి యేసు ప్రభు చెంతనే ఉన్నది అనే సత్యం మనకి తేటతెల్లమవుతుంది. తన శిష్యులందరూ కూడా తనను విడనాడిన కూడా మరియ తల్లి ఆ కఠోరమైనటువంటి సిలువ మార్గములో ప్రభువు వెంటనే నడిచి ఉంది. తల్లి ప్రయాణంలో, కుమారుని ప్రయాణంలో కూడా మనం చూస్తున్నటువంటి సత్యం ఇది. ఇద్దరూ నేను ఒంటరి వ్యక్తిని కాను, ఒకరికి ఒకరిగా ఉన్నాము, వారికి తోడుగా తండ్రి దేవుడు ఉన్నాడన్న సత్యాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వాళ్ళు చివరి క్షణం వరకు ఒకరికి ఒకరి అంటుపెట్టుకొని ఉన్నారు. అంటే ఆ కలువరి గిరిలో తుది శ్వాస వరకు కూడా ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తూ ఒంటరిగా ఏ రోజు కూడా వాళ్ళు వారిని ఫీల్ కాకుండా జీవించి ఉన్నారనే సత్యం మనకి అర్థమవుతుంది. దేవుని కార్యాన్ని నీవు నెరవేరుస్తున్నప్పుడు కూడా నీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు నీకు ఎదురవుతాయి. అయినా కూడా నీవు దేవుని కొరకే, దేవుని కోసం, దేవునితో నీవు అంటిపెట్టుకుని జీవించి ఉంటే నీ జీవితాన్ని ఆయన ధన్యం చేస్తాడు అనే విషయం మనకి తేటతెల్లమవుతుంది. ఎందుకంటే మరియ తల్లి జీవితంలో తాను ఆత్మ శరీరాలతో పరలోకానికి తీసుకొనబడింది. అంటే దేవునితో నీవు కలిసి నడిస్తే నీ జీవితంలో కూడా ఈ అద్భుతం అనేది జరగడానికి ఎంతో అవకాశం ఉందనే విషయం మనం తెలుసుకోవాలి. నిన్ను నీ దేవుడు ఏనాడు నీ ఆత్మని, నీ దేహాన్ని విడనాడడు. నిన్ను తిరిగి తన కుమారుని పునరుత్థానంలో ఐక్యం చేసి తన సన్నిధి చేర్చుకుంటాడు అనే సత్యం మన క్రైస్తవ విశ్వాసం మనకి బోధిస్తూ ఉంది. అంతేకాక మదర్ జ్ఞానమ్మ తన జీవితంలో తన కుమారుని దేవుని సమక్షానికి నడిపించగలిగింది. ప్రతి సాయంత్రము కూడా ప్రార్థనలో తండ్రితో ఐక్యమై తండ్రి ఆశీస్సుల్ని పొందుతూ ఆమె జీవితాన్ని జీవించి ఉంది. అంతేకాక తన కుమారుల్ని, తన బిడ్డల్ని మాత్రమే కాకుండా దేవుని చేత తనకి వసగబడినటువంటి బిడ్డల కొరకు కూడా ఆమె జీవితాన్ని సమయాన్ని కేటాయించి వారి మేలు కోరి ఆమె జీవించి ఉంది. తన స్థాపించినటువంటి మఠము ద్వారా ఎందరో మంది బాలబాలులకి ఆమె జీవాన్ని పోసింది, జీవిత అర్థాన్ని సమకూర్చగలిగింది. విధవరాలైనప్పటికీ కూడా, అజాగ్రత్తకి గురైనప్పటికీ కూడా తనలాగే అజాగ్రత్తకి గురైనటువంటి ఎందరో మందికి ఆమె జీవాన్ని పోసింది. ఆమె వారందరినీ కూడా మీరు ఒంటరి వాళ్ళు కాదు, మీ అందరి కూడా దేవుని చేత పంపబడిన నేను ఉన్నాను, దేవుని పిలుపుని తాను స్వీకరించి వారందరి కూడా అమ్మలాగా యేసు ప్రభుకి మరియ తల్లి ఏ విధంగానే తోడై తండ్రి ప్రణాళికను నెరవేర్చడానికి తను చివరి గడి వరకు సంసిద్ధమైందో, ఈమె కూడా దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి తనకి అప్పగించినటువంటి ఆ ఎందరో మంది బాలబాలులకు తోడై వారికి విద్యను అభ్యసింపచేసి దేవుని సన్నిధిలో పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుని శక్తి మీద ఆధారపడి అదే విధముగా వారి శక్తిని కూడా వినియోగించి నిత్యం దేవుని సన్నిధిలో జీవిస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండే విధముగా వారిని ఆమె తన జీవితము ద్వారా తీర్చిదిద్ది ఉంది. కాబట్టి
మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా కూడా, నీవు ఒంటరివైనా విధవరాలువైనా దేవుడు నీతో ఉన్నాడు అనే సత్యాన్ని నీవు గమనించి ఆ సత్య ప్రకారం జీవించినట్లయితే దేవుడు ఎప్పుడూ తన ప్రణాళికను నీ జీవితంలో నెరవేరుస్తాడు అనే సత్యం మనకి తేటతెల్లం అవుతుంది. ప్రతిరోజు కూడా దేవుని ప్రణాళిక మన జీవితాల్లో నెరవేరడం మనం చవి చూస్తాము అనే సత్యాన్ని మదర్ జ్ఞానమ జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యేసు ప్రభు మనకి చివరిగా ఒసగుతున్నటువంటి సందేశం ఏంటంటే, లోకమున మీరు కష్టముల పాలగుదురు, కానీ ధైర్యము వహింపుడు, నేను లోకాన్ని జయించితిని. యేసు ప్రభు లోకాన్ని జయించాడు కాబట్టి మిమ్మల్ని ఏ శక్తులు కూడా ఓడించలేవు అనే విషయం కూడా యేసు ప్రభు తన విజయం ద్వారా మనకి అభయాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే మీరు నా బిడ్డలు, నన్ను విశ్వసించినటువంటి బిడ్డలు కాబట్టి మీరు ఓడిపోవడాన్ని నేను చూడలేను. ఎందుకంటే నా విజయంలోనే మీ విజయాన్ని కూడా రాసి ఉంచాననే సత్యాన్ని యేసు ప్రభు మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనకు ముందు ఈ సైతాన్ని, పాపాన్ని, మరణాన్ని జయించినటువంటి యేసు ప్రభు మనందరికీ కూడా పరలోక మార్గాన్ని తెరుస్తున్నారు. ఆ పరలోకం వైపు మనందరం కూడా ప్రయాణించాలి. మన జీవన ప్రయాణాన్ని, మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి కష్టాలన్నిటిలో కూడా దేవుని సన్నిధిని మనం చూసినప్పుడు నిజముగా ప్రభు యొక్క విజయంలో మనము పాల్గొనగలుగుతాం. ఆయనతో కలిసి మనము పుణ్య జీవితాన్ని, పునీత జీవితాన్ని పొందగలుగుతాము అనే సత్యాన్ని, మనందరికి కూడా పరలోకంలో పవిత్రమైనటువంటి జీవితము కలదు అని యేసు ప్రభు తన పునరుత్థానం ద్వారా మనందరికి కూడా తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితంలో ఎలాంటి నిరుత్సాహానికి మనం గురి కాకుండా నిత్యం ప్రభువులో బలపడుతూ, ప్రభు మన కొరకు ఉన్నాడు, మనం ఒంటరి వాళ్ళము కాదు, తను విజయంలో మనందరికీ కూడా విజయాన్ని చేకూరుస్తాడు అనే సత్యాన్ని నమ్ముతూ ఆ అనుగ్రహాన్ని మనకి నిరంతరం ఆ దేవాదేవుడు అందిస్తూనే ఉండాలని ఈ దివ్య బలి పూజలో మనందరం కూడా ప్రార్థించుతాం. కుసుమం నా ప్రేమ కాలుక, అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక, ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, నా జీవిత కానుక, అందమైన జీవితం దేవాని కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, దోషరహితమైన ఈ దివ్య బలి మమ్ము శుద్ధి చేయునుగాక. ఈ బలి ఫలితముగా స్వర్గము నుండి దైవానుగ్రహ బలము మాకు లభించి మా మనస్సులను ప్రభావితము చేసి నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా మహిమాన్వితుడైన రాజును, పాప మరణముల విజేతనైన యేసు ప్రభువు దేవదూతల వింతతో చూచుచుండగా స్వర్గమునకు ఆరోహణము చేసెను. అతడు మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచముపై న్యాయ తీర్పరి, దళాధిపతి అయిన ప్రభువు. మా ప్రభువును శ్రీసభ శిరస్సునైన అతడు మమ్ము విడనాడిపోలేదు. కాని తాను చేరిన స్థలమును అతని శరీర భాగములమైన మమ్ము కూడా చేర్చుట కొరకును, మాలో ఆ జీవితము పట్ల దృఢ నమ్మకము కలిగించుటకును అతడు ఆ విధముగా చేసెను. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కా ఆనందముతో ఉప్పొంగుచు మిమ్ము స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను మీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, మీరు నిఖముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు శిలువలో అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై శిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా జగద్గురువును, మా పూలంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు దృఢపరపుము. మీరు ఈ లోకం నుండి పిలుచుకొనిన మీ సేవకులను జ్ఞాపకముంచుకొనుము. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానమగుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను
మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యేత అప్పులైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించడి వారా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడివారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మీరు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను.
ఈ దివ్య సప్రసాద రూపము ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. చేర్చునండి. తరలి రారండి ప్రభు విందు కొరకు, తరివి తీరంగలో కొందమండి. మమతానురాగాల ప్రతిరూపమీ రూపు, మనుజాలి హృది నింపు ఈ విందు. పరలోక ప్రేమంతా అపురూప అర్పణకు భూమి యందు వెలసింది ఈ విందు. మమతానురాగాల ప్రతిరూపమీ రూపు, మనుజాలి హృది నింపు ఈ విందు. పరలోక ప్రేమంతా అపురూప అర్పణకు భూమి యందు వెలసింది ఈ విందు. అమరలోకాల శుభవేదనాదం అపరూపాన ఇలా వెలసినండి. అమరలోకాల శుభవేదనాదం అపరూపాన ఇలా వెలసినండి. ఆ ప్రేమ తీరాల దరి చేర్చునండి. తరలి రారండి ప్రభు విందు కొరకు, తరివి తీరంగలో కొందమంది. తరలి రారండి ప్రభు విందు కొరకు, తరివి తీరంగలో కొందమంది. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీళ్ల నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినావరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలమున నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి మీ ప్రజలకు అతి సమీపమున ఉండుమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. స్వర్గపు పరమరహస్యములతో నింపబడిన వారు తమ పూర్వ పాపపు స్థితిని విస్మరించి నూతన జీవితమును జీవించినట్లు మీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
మార్గం సాగించేదం కొనియాడేదం కొనియాడేదం జూబిలి వత్సరం కొనియాడేదం 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 జూబిలి వత్సరం కొనియాడేదం దేవుని వాటలు దీనుల సేవలు శ్రమించిరి సేవున్నతికై దేవుని వాటలు దీనుల సేవలు శ్రమించిరి సేవున్నతికై చిగురించే వారి జీవితాలే వెంబడింప మీరుదిని చిగురించే వారి జీవితాలే వెంబడింప మీరుదిని కాలమెల్లా కృతజ్ఞతతో మారు జీవనం సమర్పణమే కాలమెల్లా కృతజ్ఞతతో మారు జీవనం